కరెన్సీ గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో తండోపతండాలుగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కరెన్సీ గణపతిని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, విశ్వనాథ ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దొంతుల ముఖేష్, గౌరవ అధ్యక్షుడు చిలివేరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అంచూరి నగేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కొత్త రాజేశం, సమన్వయకర్త గంప శేఖర్, చంద్రశేఖర్, కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కంభంపాటి కమలాకర్, గౌరవ అధ్యక్షుడు కొత్త జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి తణుకు శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండా విజయప్రసాద్, కోశాధికారి పడకంటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సోదరులందరూ విశ్వనాథ ఆలయంలో దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఈ వినాయకుడి ఇక్కడ కార్యక్రమం చేయడం, అందులో ఈరోజు దాదాపు 11 లక్షల రూపాయల కరెన్సీతో ముచ్చటగా బాగా డెకరేట్ చేయడం జరిగింది. మంచాల పట్టణ ప్రజలే కాకుండా ఇతర ప్రాంత ప్రజలు కూడా చూడటానికి వేలాది మంది వచ్చి ఆర్యవైశ్య సోదరులు చేసిన దానికి ముచ్చటగా ఉంది. ఈ సందర్భంలో ఆర్యవైశ్యులు యువజన సంఘం అనుకోండి, వారు వ్యాపారీత్యా సంపాదించిన డబ్బులో ఇలాంటి కార్యక్రమం కొంత డబ్బు ఖర్చు పెట్టి మంచాల పట్టణానికే శోభ ఇచ్చే దిశగా కార్యక్రమం చేస్తున్న ఆర్యవైశ్య సోదరులందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 8వ రోజు నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు లక్ష్మీ గణపతి శుక్రవారం సందర్భంగా వినాయకునికి కరెన్సీ నోట్లతో అలంకరణ మరియు మంగళహారతులు పాడడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము కరెన్సీ నోట్లతో స్వామివారిని అలంకరించబడినది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. మన మంచిర్యాల విశ్వనాథస్వామి దేవస్థానంలో కొలువైనటువంటి వినాయకుడు ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి. రోజుకు అవతారంతో ఇక్కడ ఉన్నటువంటి కొలువైనటువంటి వినాయకుడు రోజుకు అవతారంలో దర్శనమిస్తున్నాడు. ఈ రోజుటి భాగంగా లక్ష్మీ గణపతి, లక్ష్మీ అమ్మవారు అదేవిధంగా గణపతి రెండు కలిసినటువంటి సందర్భంలో దాదాపు 11,11,111 రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజు కనుక ఎవరైతే వినాయకుడిని చక్కగా దర్శనం చేసుకుంటారో వారికి అన్ని వినాయకుడి దయ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా, అదేవిధంగా లక్ష్మమ్మ వారికి సంపూర్ణ కరుణా కటాక్షాలతో అందరి ఇళ్లలో అష్టైశ్వర్యాలు కలితాయని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా ఈ లక్ష్మీ గణపతి అవతారంతో ప్రారంభం చేశాం. కాబట్టి ఇవాళ ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని అదేవిధంగా గణపతి నమస్కారం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ రోజుటి ఈ అవతారం యొక్క విశిష్టత. కాబట్టి అందరూ కూడా వచ్చి అటు లక్ష్మీ అమ్మవారిని ఇటు గణపతిని దర్శనం చేసుకోవాల్సిందిగా అందరికీ